కాకినాడ జిల్లాలో ఏలేరు కాలువ ఉధృతి అంతకంతా పెరుగుతోంది. ఈ టైంలో కిల్లంపూడి మండలం రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది. దీంతో చుట్టుపక్కల కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాలువకు గండిపడడంతో అలర్ట్ అయిన అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఏలేరుకు వరద నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఏలేరు వరద ముప్పు పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉండడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, శుభ, ఏలేరు ప్రాజెక్టు నుంచి భారీగా నీటి విడుదల జరుగుతుంది. ఇవాళ ఉదయం చూస్తే కనుక 9,700 క్యూసెక్ల వరకు కూడా దిగువకు ఏలేరు ప్రాజెక్టు నుంచి భారీ వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే ముంపు పొంచి ఉంది, ఈ క్రమంలోనే చూస్తే కనుక ఇవాళ ఉదయమే కిల్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకి గండిపడింది. దీంతో ఈ ఏదైతే నీళ్ళన్నీ కూడా పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. అదేవిధంగా సమీపంలోని కాలనీలకు కూడా చేరుకుంటున్నాయి. దీంతో అక్కడ ఉన్న వారిని, లోతట్టు ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గండిని పూర్తి చేసేందుకు కూడా ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేసి గండిని పూర్తి చేసేందుకు కూడా చర్యలు ప్రారంభించడం జరిగింది. రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ఇందులో చూస్తే కనుక ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి చూస్తే కనుక ఇప్పటికే గొల్లప్రోలు మండలంలో శుద్ధగట్ట వాగు పొంగిపోతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇవాళ హుటాహుటిన కాకినాడ జిల్లాకు వస్తున్నారు. కొద్దిసేపట్లో ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకుంటారు. కాకినాడ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే ఈ లోపు ఉదయం చూస్తే కనుక ఇక్కడ గండి కూడా పడిన నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏలూరు ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే వాయుగుండం కారణంగా ఎన్సర్పు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలేరు ప్రాజెక్టు ఎగువన ఏలేరు ప్రాజెక్టు పూర్తి సంబంధించిన 24 టీఎంసీలు, ప్రస్తుతం చూస్తే కనుక 22 టీఎంసీలు కూడా నిండిపోయింది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు నీటి విడుదలను కూడా పెంచడం జరిగింది. నిన్న 5,000 క్యూసెక్ల ప్రవాహాన్ని ఇవాళ దాదాపు 10,000 క్యూసెక్ల వరకు కూడా పెంచడం జరిగింది. చూస్తే కనుక ఏలేరు పిఠాపురం నియోజకవర్గానికి కావచ్చు, మెట్ట ప్రాంతానికి ఎంత వరప్రదాయం అంత దుఃఖదాయంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వరదల సమయంలో అయితే ఏలేరు కారణంగా ఇప్పటికే గరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేసి ఉంటారు. ఖరీఫ్ పంటలు, వరి పంటలైనా కూడా నీటి మునిగే ఉపయోగం పడతాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారిని కూడా ఏదైతే ముంపులో చిక్కుకునే పరిస్థితి ఉంటుంది. నేటి నుంచి కూడా అధికారులు సహాయక చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ప్రస్తుతం చూస్తే ఇటీవల విజయవాడ బుడమేరు విలయం కారణంగా పరిస్థితులను బేరేజ్ వేసుకుని ఇక్కడ ముఖ్యంగా వృద్ధులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, చిన్నవారులు వీరందరినీ కూడా ముందుగా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. వారందరికీ సంబంధించిన పునరావాస చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించారు. ఇక్కడ చూస్తే కనుక చెరువులకు కూడా గండ్లు పడే అవకాశం అయితే ఉంది. ఏలేరు నీళ్లు నిండిన తర్వాత, వాటర్ నిండిన తర్వాత చెరువులకు కూడా గండ్లు పడే అవకాశం అయితే ఉంది. దీంతో ఆ క్రమంలో కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక గొల్లపురంలో శుద్ధగట్ట వాగు పొంగుతున్న కారణంగా ఇప్పటికే కొన్ని కాలనీలు, ఆ సమీపంలో కొన్ని కాలనీలు నీటి ముంపులో చిక్కున్నాయి. వారంతా కూడా పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉంటుంది. తన సొంత నియోజకవర్గంలో ఈ సమస్య పైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ ఈ సమీక్షలో పవన్ కళ్యాణ్ సమీక్షలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏలేరు వరదకు సంబంధించి నివారణ చర్యలు, ఎందుకంటే దశాబ్దాలుగా ఈ సమస్య ఎలాగే ఉండిపోయింది. ఏలేరు ప్రాజెక్టు నిండినప్పుడల్లా భారీగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల పెడతాం. సాధారణంగా చూస్తే 100 నుంచి 200 క్యూసెక్ల ప్రవాహం, 500 క్యూసెక్ల వరకు ప్రవాహం ఏలూరులో ఉంటుంది. ప్రస్తుతం చూస్తే కనుక అది 10,000 క్యూసెక్ల వరకు కూడా చేరుకున్న నేపథ్యంలో ఇంకా ప్రస్తుతం ఇంటి సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. మొత్తం 4 నియోజకవర్గాలు, 11 మండలాలకు సంబంధించిన 86 గ్రామాలకు ఈ ఏలేరు వరద తాకిడి కూడా ఉంది. దీనికి తోడు శుద్ధగట్ట వాగు కూడా పొంగుతున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలానికి కూడా ఈ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతానికైతే జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అదేవిధంగా అధికారి యంత్రాంగం అంతా కూడా ఏలేరు వల్ల వరప్రసాద్, ఏలేరు వల్ల ముప్పు పొంచి ఉన్నటువంటి మండలాలు లేదంటే గ్రామాల ప్రజలను ఏ రకంగా అధికారులు అలర్ట్ చేస్తున్నారు? ఎవరైనా అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉందా?
అదే ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడిప్పుడే ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలింపు అనేది ప్రారంభించారో నిన్న సాయంత్రం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టారు. ఏదైతే ముందుగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదంటే ఇటు వృద్ధులు, చిన్నారులు వీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. ముఖ్యంగా 86 గ్రామాలు ఉంటాయి ఈ మొత్తం ఏలేరు ప్రాజెక్టు. ఏదైతే ఈ ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేరు ప్రాజెక్టు నుంచి ఇక్కడి వరకు కూడా పరివాహక ప్రాంతం అంతా కూడా 86 గ్రామాలు ఆడుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఒకవేళ ఏలేరు భారీగా పొంగితే సమీప ప్రాంతాల్లో కూడా, లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ వరద నీరు చేరే అవకాశం అయితే ఉంది. దీంతో ఇప్పటికిప్పుడే ప్రస్తుతం ఇప్పుడు గండిపడిన నేపథ్యంలో మరింతగా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తక్షణమే ఇటు సురక్షిత ప్రాంతాలకు ఇవాళ కూడా మొత్తం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్ కూడా సెలవు ప్రకటించిన పరిస్థితుల్లో ఇక్కడ షెల్టర్స్, ముఖ్యంగా స్కూల్ వద్ద పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అక్కడికి తరలించబోతున్నారు. ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ ఏలేరు మరింతగా ప్రమాద గంటకులు మోగిస్తుందని చెప్పొచ్చు. దీని తోడు వర్షాలు కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా విస్తారంగా వర్షం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఏలేరు పరివాహక ప్రాంతం అంతా కూడా భయాందోళన అయితే నెలకొంది. ఇప్పుడు చూస్తే కనుక పాడి పశువులను కూడా ఇక్కడ పొలాల్లో వదిలిపెడుతుంటారు, అక్కడే ఉంచుతారు. కాబట్టి వాటిని కోసం రైతులు వెళ్లి చిక్కుకోకుండా ముందస్తుగా కూడా సహాయక చర్యలు కూడా చేపట్టబోతున్నారు. ఇంకా చూస్తే కనుక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, ఫైర్ సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇటీవల ఘటన చూస్తే కనుక వాగులో చిక్కుకోవడం, అదేవిధంగా ప్రవాహంలో చిక్కుకోవడం నేపథ్యంలో అలాంటి వారి ఘటనలు ఎదురైతే మనకు ఖచ్చితంగా సమాచారం అందించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ శ్యామోహన్ విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలి, లేదా స్థానికంగా ఏదైతే అధికారులు కూడా సమాచారం అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకా చూస్తే కనుక సహాయక చర్యల్లో ప్రస్తుతం చూస్తే కనుక ఇటు కుటుంబ నేతలు, టీడీపీ, జనసేన నాయకులందరూ కూడా ఇప్పటికే ఈ సహాయక చర్యలు కూడా పాల్గొంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక 10 గంటలకల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి కాకినాడ వెళ్తారు. అయితే ఆయన నేరుగా ఈ వరద తాకిడి గురైన ప్రాంతాలు పరిశీలిస్తారా, లేదంటే ఏదైతే సమీక్ష అనంతరం వెళ్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ కూడా 2-3 రోజులు ఇక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.